ప్రపంచవ్యాప్తంగా చదువుదాం, సమాజాన్ని మార్చుదాం అనే నినాదంతో ఫిబ్రవరి 21న రెడ్ బుక్స్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా చిత్తూరు సిపిఎం కార్యాలయంలో రెడ్ బుక్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రపంచంలోనే అమెరికా దేశం ప్రపంచ దేశాల మీద పెత్తనం చెలాయించడానికి, దేశాల మీద ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని గత 100 సంవత్సరాల క్రితమే లెనిన్ సామ్రాజ్యవాదాన్ని ప్రమాదాన్ని వివరించారు. ఆ ప్రమాదం స్పష్టంగా ఇప్పుడు మన అమెరికా దేశ ట్రంప్ అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. అందువల్ల సామ్రాజ్యవాదం నశించాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మొత్తం వామపక్షవాదులు, లౌకికవాదులు, మేధావులు అందరూ కూడా అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందులో సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని చెప్పి ఈరోజు మనం ఈ రెడ్ బుక్స్ డే సందర్భంగా పిలుపునిస్తున్నాం. అందులో ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు అన్ని దేశాల మీద ఈ ప్రభావం చూపుతూ ఉంది. ప్రధానంగా మన దేశం మీద మోడీ ఈరోజు సుప్రీంకోర్టు, అమెరికా దేశంలోని సుప్రీంకోర్టు ట్రంప్ వ్యవహార తీరు మీద తీవ్రంగా ఖండించింది. సుంకాలు వేయడానికి మీరెవరో అని చెప్పి ప్రశ్నించింది. ఇలాంటి సందర్భంలో మన దేశంలో ఉన్న మోడీ కనీసం ట్రంప్ మన దేశం మీద వేస్తున్న సుంకాల మీద ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. అందువల్ల ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల మీద, మొత్తం ఈరోజు మన దేశంలో జరుగుతున్న పరిణామాల మీద ఈరోజు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. కార్యకర్తలు, అదేవిధంగా మన ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల మీద, అదేవిధంగా సామ్రాజ్యవాదం దేశాల మీద చేస్తున్న దాడి మీద మనం అర్థం చేసుకున్నప్పుడే ఈరోజు మన దేశంలో ఉన్న సమస్యల మీద మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమస్యల పరిష్కారానికి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పాలకులు ఎవరిస్తున్న తీరు మీద మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే మనం చదువుదాం, సమాజాన్ని మారుద్దాం అనే పేరుతో ఈ ప్రతి సంవత్సరం 21న జరిగే రెడ్ బుక్స్ డే కార్యక్రమాన్ని మొత్తం ప్రజలందరూ కూడా, అదేవిధంగా మన కార్యకర్తలు, మన సానుభూతి పరులందరూ కూడా ఈ ప్రతి సంవత్సరం చదవాలి. ఈ ఫిబ్రవరి 21న రెడ్ బుక్స్ డే సందర్భంగానే కాకుండా మొత్తం ప్రతి సందర్భంలోనూ మనం చదివితేనే మన సమస్యలు అర్థమవుతాయి. అందువల్ల మన అధ్యయనం అనేది చాలా కీలకమైన పరిస్థితిగా ఉంది. అందువల్ల అధ్యయనం ప్రతి కమ్యూనిస్టులకి అధ్యయనం అనేది చాలా కీలకం. అందువల్ల ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పనిచేయాలంటే మన అధ్యయనం మీద దృష్టి పెట్టాలి. అందువల్ల కార్యకర్తలందరూ కూడా కనీసం ఈ రెడ్ బుక్ డే సందర్భంగానైనా ప్రారంభించాలని చెప్పి, మొత్తం చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి సిపిఎంగా పిలుపునిస్తున్నాం. Background.